సో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, అంటే మీరు ఏమి ఇస్తారో ఇండస్ట్రీ మీకు అది ఇచ్చిద్ది అని అన్నారు. ఇంకో విషయం చెప్తా, చాలామంది మీరు అంటే అమ్మాయిలు ఇది ఇస్తేనే పనులు జరుగుతాయని కొన్ని ఉంది, చాలా మాటలు వస్తున్నాయి బయటకి. అది కూడా నేను తప్పనట్లా, కొంతమంది జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, ఏమీ కాదని లేదు, చాలా దగ్గర విన్నా కూడా. కానీ నేను ఒకటి చెప్తా, ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారనుకో ఎవ్వడేం పేగలేడు. అవునా కదా చెప్పండి? ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ అవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారని మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి కొంతమంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్ కానీ దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకొని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళితే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతుందా? దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరాలు చేయకండి. అర్థమవుతుందా? ఇందరితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచిగా చెప్పారు తప్ప చెడుగా ఆడ చెప్పలేదు. అర్థమవుతుందా? కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఎన్నైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు, ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి మరి.